అయ్యా సాగు దుఃఖం మొదలాయన ఇవాళ సాగు దుఃఖం మొదలైందే ఇక నేను బతకలేను బామా అయ్యో బామ నాయి బామా నా భార్య అయ్యో బామ నాయి బామా నా భార్య ఇక నేను బతకలేనే ఓ బామా ఏడెళ్ళ పిల్లనాడు ఓ బామా నిన్ను పెళ్లి చేసుకున్నా నా భార్య నిన్ను తీసుకొని బామా ఓ బామా నేనల్లా రావంగా నా భార్య నిన్ను తీసుకొని రావంగా మీ అవ్వయ్య రాజులకి దగ్గర ఉరికొచ్చి బామా నిన్ను తీసిన కాళ్ళ మీద వేసిండ్రు అల్లుడా రామిరెడ్డి ఎందుకు తెలవని నా బిడ్డను నీ చేతులు పెట్టినవు నాయను సాదుకున్నా నువ్వే చంపుకున్నా నువ్వే అయ్యా నీ బంగో వాంచిన నానా భార్య అంటే 3 వరుసలు అన్నరే బామా అగో తానం పోసినప్పుడు తోడబుట్టిన సెల్లువలు చూసుకోమన్నారు అన్నం పెట్టినప్పుడు కన్న తల్లివలే ప్రామించు అన్నరే ఇక బాబాన భార్య అన్నారు నా భార్య నాటి నుంచి నేను దాకా ఓ బామా ఒక్క మాట నన్ను నువ్వు తిట్టలేదే ఒక్క దెబ్బ నిన్ను నేను కొట్టలేదమ్మా వల్లారి ముద్దుగా దాడుకుంటూ వాటి రోజులోనా ఓ బామా నా ప్రాణం పోతుంది నా భార్య అప్పటికి 10 గంటలే బామా భార్య దక్షిణ మోగోనికి బహుబాధలు అన్నరే భర్త దక్షిణ దానికి బహు నిందలు అన్నరే బామా నేనెళ్ళిపోతానా నువ్వు ఏ నింద పాలైతవో తెలియదే బాబో బాబా నువ్వు నలుగురున్న కాడికి నవ్వు ఓకు ముగ్గురున్న కాడికి ముచ్చటకు ఓకమ్మా ఇక ఇద్దరు మధ్యల బామా ఓ బామా ఇద్దరు కొడుకులు బామా నా భార్య పిల్లలాను దాదుకోవే ఓ బామా ఎన్ని బాధలు వచ్చినా నా భార్య మన పిల్లలను కాశమ్మ పోషమ్మ వరిసి ఆ పిల్లలు తిరిగి పెద్దోళ్ళు నీ మీద ఎంత దూము చేసినా అంతటాన దెబ్బ కొట్టకు బామా రాని ముందుగా దాదుకో ఒక్క మాట చెబుతానే బామా నీకు బాధలు వచ్చిన్నాడు భర్త నాది గట్ట ఇద్దరి కొడుకులల్లా ఒక్క బిడ్డ అయితేనే బాబో ఒక కొడుకు కొడుకై ఒక్క పిల్లగాడు బిడ్డ అయితే బామా ఆడవాళ్లకు అవ్వతోని పని అవ్వతోని ఆడపిల్లలతోని పని అన్నారు బామా నిన్ను ఏ కొడుకు దాస్తాడో నిన్ను ఏ కొడుకు దగ్గర ఇస్తాడో బామా ఏ కొడుకు నిన్ను దెబ్బలు కొడుతారో తెలియదే బామా ఇక చిన్ననాడు మనదంట నా భార్య చిలికల్ల దండనమ్మా ఓ బామా సిక్స్ పెట్టిపోతా ఉన్నా నా భార్య ఇక నేను బతకలేనే ఓ బామా రెడ్డి పిల్లలు కలగనినాడు పెద్ద దుఃఖమంటే ఇద్దరి కొడుకులు గాని కొడుకులాను నాదా ఏమారా నువ్వు ఎత్తుకొని నాదా అనిపించినావా లేని లోటు ఇచ్చినావా నాదా
నాకు అన్నదమ్ములు లేరు అక్కనే ఎల్లన్ను ఎవరు లేరే నాదా అవయ్యా రాజులా గర్భమందు నాదా ఒక్కదాన్ని నేను నా లక్కీ లెక్క నేనల్లా ఉట్టి ఏము పేరు కత్తి నాదరావే నాదు ప్రాణం వెళ్ళిపోతే నాకు అవ్వ బలగము లేదు నాకు అయ్య బలగము లేదు దిక్కుదేమో లేని దాన్ని ఉన్నారా మన పిల్లారయ్యా ఏడెన్లా పిల్లలైనా గాని ఏడెళ్ల కొడుకులైన మూడెళ్ల కై పూర్ణం బుట్టగోసి పెట్టుకొని నాదు ధనకులు కాకున్నా బ్రాహ్మణుల బర్ల కాసినాదా ఆ పిల్లలు లేకపోతే ఏదన్నా ఓటల్ల తీత ఉండి సిప్పలు గడిగైనా ఆ కొడుకులు బతుకుతారు కాని నాదా అయ్య చిన్న పిల్లాలను నేను పట్టుకొని రాజ్యమేలాగలనా దేశమేలాగలనా వద్దు బుద్ధి కాదు ఏ తల్లైనా కోరుకుంటది నాదా ఎప్పటికైనా ముద్ద ధర్మం ఎల్లకాలం నాతోని ఉండాలి నాకు దక్కాలని నాదా నన్ను భరత లేని దాన్ని చేసిపోతావా నాదా ఇద్దరు పిల్లలైనా శైలవాణి చెప్పే 7,000 ఆయువులు అల్లల్లా బాబా వస్తా ఉండే రాదు దీవికైనా చాలా బాజావేది శివుని గుంజావట్టే పిల్లల ముఖమైన చూసిందా భార్య ముట్టి బొట్టు తుడిసిండవ్వా విల్ల విల్లారాజు ప్రాణములు నిండవ్వా ఇద్దరు పిల్లలు వేసి భార్య ఒడిలోన వేసిండు పిల్లగండ్ల కాళ్ళు పట్టుకున్నాడు భరత 1 అంటే 7 2 అంటే 7 అమ్మా కన్న తల్లి చూడు కనకవదేవి అయ్యో నాదా నీకు 7 రోగం వచ్చనయ్యా నాదా నీ ప్రాణం ఎందుకు పోతుందని భర్త కదవ కింద చెయ్యేసి భర్తను లేవనెత్తే వరకైనా భర్త ప్రాణం ఎప్పుడో పోయిందే అవ్వా ఇక భర్త మీద ఒరిగినాది తల్లా భర్త మీద ఒరిగినాది తల్లా లేని వల్ల బతుకు చేసినవనయ్యా పొద్దుడు తిరగడ ఉన్నాయ్యా ఎప్పుడు పొద్దుకునయ్యా ఏ బాధ కేడు అన్నవయ్యా అయ్యో నా కొడుకులారా వీరా కొడుక పుట్టి 21 కొడుక వెళ్ళినాక మీరు కాదు కొడుక మీరు తండ్రిని ఇత్తనాని కొడుక మీరల్లా వచ్చినారా కొడుక మీరల్లా వచ్చినారు కొడుక కొడుకులారయ్యా తల్లి చూడు భరత మీద పడి వారి కొర్రు తండ్రి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఒకలా 2 కులాల 18 జాతుల మంది అమ్మ తల్లి గర్భవతి మరి అందరూ గుమ్ముకుంటారు ఇంటి ముందట చెడ్డోళ్ళు కాలం చేస్తే వాడు మంచిగానే సత్యండి అయ్యా అంటారు మంచోళ్ళు కాలం చేస్తే పనికి పోరు పాటకు పోరు 3 గడియలు గుండెల చేసుకుని మౌనం పాటిస్తారట అవ్వా కనకవదేవి ఊరేలే రాజు మాత్రం అనగా పుణ్యాత్ముడు అన్నదాత పుణ్యమూర్తి ఆయన ప్రాణం పోయింది అవ్వా నీకెవరున్నారమ్మా దిక్కు దశ ఎవరు లేరు కాలం లేరు పంపలు లేరు అమ్మా నీకు అన్నదమ్ములు లేరు రాజుకు అన్నదమ్ములు లేరు అక్క ఇళ్ళం లేరు ఏడిసి నీ ప్రాణం పోతే మాత్రం అనగా తల్లి నీ పిల్లలు ఎవరు చూసుకుంటారమ్మా
గాలికి ముండి చెట్టు మొగడు అంటారు. అంటే తల్లి నువ్వు గుండె ధైర్యం చేసుకొని నీ భర్త పేరు మీద మాత్రం కట్టేస్తే నీ రాజును దానం చేసుకుంటావమ్మా. అయ్యో నాది ఇవ్వాల నా తోడవుటి నా కన్నదమ్ములున్న గాని నాదా అందుకే అన్నదయ్యా వయ్య రాదు లేని పిల్లగల్ల కనుక ఏమి మీన మామను ఉండాలంటారు నాదా. ఇవాళ కనుక నీవి నాకు ఒక తమ్ముడు నాకు ఒక్క అన్న ఉన్నా ఇవాళ నా దగ్గరికి వచ్చి అక్కని పెద్ద కొడుకుని నాకు ఇయ్యే ఆ కొడుకుని ఎత్తుకొని పోయి భర్తకొని బావకు మాత్రం అనగా ఇల్లు కట్టి వస్తానని నిన్నెత్తుకొని పోయి అగోని తండ్రికి ఇల్లు కట్టేస్తావా కొడుక ఆ తల్లి కూడా పట్టి వద్దు కాదు పసిబాలంతా ఇద్దరి కొడుకుల బాబ పట్టుకో భరత దగ్గరికి వచ్చి భరత కాళ్ళం మొక్కి అవి వడ్డీ గడ్డ చేత పట్టుకొని అరే రామ రామ అయోధ్య బలి రామ 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 అయోధ్య బలి రామ 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 అమ్మ పిల్లరానో బాబా గడ్డన గడ్డ చేత వడ్డినాది పిల్లల బాబా గడ్డరా ఊరికి ఉత్తరాన ఉరికిల్ల గడ్డ వీరవతి దారికి దగ్గర వడ్డీ గడ్డ ఆ తోట వేసింది. అయ్యలారా నా భర్త కనుక నేను ఈ చోట ఇల్లు కట్టమంటే ఉన్నదే అమ్మా. మరి ఆ తల్లి వచ్చే వరకు మాత్రం 10 పాటల వాళ్ళు సామాన్లు మొత్తం తీసుకొచ్చిండ్రు. మన వాళ్ళంటి పోయి బండ తెచ్చిండ్రు, మనకు చాలా వాళ్ళంటి పోయి తెల్ల బట్ట తీసుకొచ్చిండ్రు. ఆ రాజును మాత్రం లేవనెత్తి ముంద సావలికి ముచ్చ సాగు వచ్చిందని ఆ రాజును లేవనెత్తి పేడల పడి గోబెట్టిందయ్యా. గోవింద నరమ్మ పేడవాళ్ళు తన ఒలిగిల్ల గడ్డ వచ్చింది. ఒలిగిల్ల గడ్డ గడ దించి దింపుడు కల్లం చేసుకొని ఆ రాజును తీసుకొని పోయి మాత్రం కాటంలో పెట్టిండ్రయ్యా. మరి ఆ కాట్నానికి నిప్పు పెడితే బరబర బరబర బర కాటము కొండ పడుగు మంట వేసింది. అంగర్యంలో స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ రాజుగారి ఫోటో అక్కడ పెడితే మరి దీపం పెడితే ఆ దీపానికి మొక్కి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాను. అందుకే అంటారు అయ్యా ఊరి కష్టం ఊరికి ఏం బాధ, ఊరి కష్టం ఊరికి బాధ కాదు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినప్పుడు మరి ఆ మేడలు ఆ తల్లి దాసులను పట్టుకుని పిల్లలకు మరి సాదుకుంటూ అట్లా 1 రోజు 2 రోజుల మొదలుతోని 3 రోజుల పొద్దు గడిచింది. మరి భర్త పేరు దినం ముట్టించింది. ఆ తల్లి చూడండి 5 రోజుల్లో పక్షి పెట్టి 9 రోజుల పక్షి పెట్టి 11 రోజుల్లో రామ రామ రాఘవ రామో రామో రాఘవ రామ భక్తియోగ పేరు రామో రాఘవ రామ పండుగ ఎత్త ఉంటుందా భర్త పేరు మీద ఏనాడు ఆ తల్లి పండుగలు చేసిందో మరి 7 మేడల్లా తల్లిగా పిల్లలు ఆదుకుంటారు. పోయింది పొల్లు ఉన్నది గట్టెనకున్నది కాదు తల్లి ధనమంత్రి అన్నాడు అమ్మా నీ కొడుకు కనుక నీ పెరిగి పెద్దవాళ్ళ ఈ ప్రభుత్వం అయ్యాక రాజదేశం కాపాడుతున్నాడాట. బాబా పట్టుకొని కొడక కోటరెడ్డి కొడక చిన్ని కృష్ణ నీవు బాబాని పిలిచే అల్ల మీకు తండ్రి దూరమయ్యరా కొడుకు అరే పచ్చిపాల వద్దుదాట
చిన్న కొడుకు చిన్ని ఇస్తే వాడు 5 ఏళ్ళ పిల్లల అమ్మాయి పిలిపడుతుందా అట్లా కాదురా అవ్వ అంటావు ఓ అంటావు మమ్మీ అంటావు ఓ అంటావు పువ్వు అంటావు అన్ని నువ్వే ఓ అన్నాక ఎప్పుడు అనాలి ఇక అలా సందు చూసుకొని ఇక సంధ్య ఎక్కడ వరి కోసం ఇచ్చింది కదా ఈ